Welcome to the future of coding. Let's build and grow together. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ కోడ్ విత్ సిబ్బు. ఈరోజు మన వీడియోలో జావాస్క్రిప్ట్ యొక్క ఇంట్రో స్టార్ట్ చేస్తున్నాము. ఈ రోజు నుంచి డైలీ జావాస్క్రిప్ట్ వీడియోస్ వచ్చేసి 10:30కి పోస్ట్ అవుతాయి అనమాట. 10:30కి జావాస్క్రిప్ట్ వీడియోస్ డైలీ పోస్ట్ అవుతాయి, మొత్తం కంప్లీట్ అయిపోయేదాకా. మీరు ఇంకా ఎవరైతే జావాస్క్రిప్ట్ రోడ్ మ్యాప్ చూడలేదో ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఇంకా మన దగ్గర చాలా రోడ్ మ్యాప్స్ ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి మన ఛానల్ని. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి, మన వీడియోస్ని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, మనం ఇంకా జావాస్క్రిప్ట్ ఇంట్రడక్షన్కి వెళ్దాం. జావాస్క్రిప్ట్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజే. అది ఎందుకంటే వెబ్కి మనం జావాస్క్రిప్ట్ అనేది వెబ్కి యూజ్ చేస్తాం అనమాట. డైనమిక్ రౌటింగ్ కానీ ఒక డైనమిక్ యాక్షన్స్ చేయటానికి ఇది ఎందుకు యూజ్ చేస్తాము, మనము దీన్ని యూజ్ చేసుకొని క్యాలిక్యులేషన్స్, మ్యానిపులేషన్స్, డేటా వ్యాలిడేట్ గా చేయొచ్చు అనమాట. మనం ఇది బోత్ HTML లో CSSలో రెండు యాక్షన్స్ మనం చేంజ్ చేయగలం, అప్డేట్ చేయగలం. రెండిట్లో ట్యాగ్స్ ఇవన్నీ చేయగలం, ట్యాగ్స్ యాడ్ చేయొచ్చు. CSSలో మనకి కొరీస్ రాయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు అనమాట మనము. అండ్ ఇది వచ్చేసి మనకి జావాస్క్రిప్ట్ అనేది డైనమికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాము. ఇక్కడ వచ్చేసి మనం వెబ్ పేజెస్కి యూజ్ చేస్తాం, వెబ్ అప్లికేషన్స్ ఫ్రంట్ ఎండ్లో HTML, CSS, జావాస్క్రిప్ట్ ఉంటాయి కదా, వీటికి మనం వచ్చేసి యూజ్ చేస్తాము. మనకి ఇక్కడ జావాస్క్రిప్ట్ అనేది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్, అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. డైనమికల్లీ టైప్డ్ అంటే వేరియబుల్స్ మనకి రన్ టైంలోనే తీసుకునేది, మనం ఇంటీజర్, ఫ్లోట్, స్ట్రింగ్ అనే డిక్లేర్ చేయని అవసరం లేదు. సింగిల్ థ్రెడెడ్ అంటే ఎగ్జిక్యూట్ ఓన్లీ వన్ టైం ఒక టాస్క్ అనేది కంప్లీట్ చేస్తుంది. బట్ అసింక్రోనస్ ఆపరేటింగ్ యూజ్ చేసి ఆపరేషన్స్ మల్టిపుల్ చేయొచ్చు. మనం ఈ జావాస్క్రిప్ట్ అనేది ఫ్రంట్ ఎండ్ యూజ్ చేస్తాం, బ్యాక్ ఎండ్ యూజ్ చేస్తాం, మొబైల్ అప్లికేషన్, డెస్క్టాప్కి, చిన్న చిన్న గేమ్స్కి అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు. ఇలా మల్టిపుల్ ఉంటాయి మనకి. మనం వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ఇది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. మనకి HTML DOM మ్యానిపులేషన్స్ చేయొచ్చు, అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చేయొచ్చు, అసింక్రోనస్ చేయొచ్చు ఫంక్షన్స్ అని. అంటే మనకి ఏ ఫంక్షన్ అయితే తొందరగా కంప్లీట్, ఒక 10 టాస్క్లు ఉన్నాయి నీకు, ఏ టాస్క్ అయితే ముందర కంప్లీట్ అయిపోయిద్దో ఆ టాస్క్ వెళ్ళిపోయింది. 1 to 10 ఉన్నాయి, 5, 6, 7 అనేది ఫస్ట్ అయిపోతాయి అనుకుంటే ఆ టాస్క్ కంప్లీట్ చేసినాక ఈ టాస్క్ కంప్లీట్ అయ్యింది అనమాట. బేస్డ్ ఆన్ స్పీడ్ని బేస్ చేసుకొని మనకి ఇది మ్యాచ్ చేస్తుంది అనమాట. జావాస్క్రిప్ట్ అనేది చాలా ఫాస్ట్ ఉండేది. జావాస్క్రిప్ట్ అనేది మో పైథాన్ కంటే మోస్ట్ యూజ్డ్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఓకేనా, మనకి ఇది వచ్చేసి ఇండిపెండెంట్ ఉంటుంది, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ మనకు వచ్చేసి. ఇలా మనకి డైనమికలీ టైప్డ్, ఇలా ఇవంతా అసింక్రోనస్ సపోర్ట్ చేస్తుంది, అండ్ మల్టీప్లేగరిజం ఉంటుంది. ఇలా మన జావాస్క్రిప్ట్ అనేది ఇలా వర్క్ అవుతుంది అనమాట. ఇది మన జావాస్క్రిప్ట్ అనేది ఇంట్రడక్షన్ అనమాట. ఇలా మన జావాస్క్రిప్ట్ అనేది వెబ్ అప్లికేషన్స్కి యూజ్ చేస్తాము. ఒక బటన్ కొట్టంగానే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తుంది అనుకోండి, ఇలా ఇలా మన జావాస్క్రిప్ట్ యూజ్ చేస్తాను. నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఒక కోడ్ ఉంది. జస్ట్ ఇక్కడ వచ్చేసి క్లిక్ ద డేట్ అండ్ టైం మీద క్లిక్ చేస్తే మనకి డేట్ అండ్ టైం అనేది డిస్ప్లే చేస్తుంది. ఇలా యాక్షన్స్కి అండ్ సమ్ వర్క్ కొన్ని ఉన్నాయి అనమాట, దాన్ని బేస్ చేసుకుని ఇది వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇంతే దీని యొక్క ఇంట్రడక్షన్ వీడియో. రేపు నుంచి మళ్ళీ 10:30కి డైలీ వీడియోస్ వస్తాయి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి, మన వీడియోస్ని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ బాయ్. మీకు రిసోర్సెస్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి, షేర్ చేస్తాను.